నీట్ పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన మాట వాస్తవమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది 23 లక్షల మందితో జీవితాంశమైనందున నీట్ రీటెస్ట్ ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని వెల్లడించింది. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయిందని పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పరీక్ష పవిత్రతను దెబ్బతీశారని రుజువైనా లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా తాము నీట్ రీటెస్ట్ కు ఆదేశిస్తామని బెంచ్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ యూజీ 2024 పరీక్ష అక్రమాల వ్యవహారంపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పరీక్షలో పేపర్ లీక్ అయిన నీట్ రో ఏదైతే ఉందో మాట వాస్తవమేనని, పేపర్ లీక్ అయిందని కూడా కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడిన అంశమైనందున నీట్ రీటెస్ట్ ను తాము చివరి అవకాశంగా పరిగణిస్తామని కూడా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ ప్రశ్న పత్రం లీక్ అయిందని, అవకతవకల అక్రమాలు జరిగాయని, పరీక్ష రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిపైన భారత ప్రధాన న్యాయమూర్తి సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు విచారణ చేపట్టింది. నీట్ ప్రశ్న పత్రం లీక్ అయిందన్న విషయం స్పష్టమైందని కూడా ధర్మాసనం పేర్కొంది. పరీక్ష సాంక్సిటీని తీశారని, రుజువైన లేదా నేరం చేసిన వారిని గుర్తించలేకపోయినా మేము నీట్ రీటెస్ట్ కి ఆదేశిస్తామని కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. లీక్ అయిన ప్రశ్న పత్రం సోషల్ మీడియాలో వ్యాప్తి చేశారని తెలిసినా కూడా మళ్లీ పరీక్ష నిర్వహించాలని చెబుతామని కూడా ధర్మాసనం మరో కీలక వ్యాఖ్యలు చేసింది. కానీ రీటెస్ట్ కి ఆదేశించే ముందు దాని మీద ఒక రిపోర్ట్ కూడా తీసుకొని దానిపైనే కూడా పూర్తి స్థాయిలో కూడా లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో కూడా తేలాల్సి ఉందని కూడా దాని మీద ధర్మాసనం కూడా ఒక ప్రకటన చేసింది. అయితే లీక్ అయిన పేపరు ఫస్ట్ ఎక్కడ లీక్ అయింది, ఎవరెవరికి వెళ్ళింది అనేది పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ వచ్చాక కూడా నెక్స్ట్ డెసిషన్ ఏంటి అనేది ఏది ఉంటుంది అనేది కూడా ధర్మాసనం చెప్పింది. అయితే ఈ ఏడాది మే 5వ తేదీన దేశవ్యాప్తంగా కూడా నీట్ యూజీ పరీక్ష నిర్వహించారు. అయితే పరీక్ష పేపర్ లీక్ అవడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు కూడా వార్తలు రావడంతో దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు జరిగాయి. ఫలితాలు ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ రావడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ పరీక్ష నిర్వహించి సవరించిన నిట్ ర్యాంకుల జాబితాను కూడా ఎన్టీఆర్ విడుదల చేసింది. అయితే తాజా పరిణామాలతో అటు కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది. ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా ఇది చాలా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు పార్లమెంట్ లో అయితే ఇదే విషయాన్ని దాదాపు 2-3 రోజుల పాటు కూడా పార్లమెంట్ ని స్తంభింపజేసే విధంగా కూడా ఉందని కూడా చేసింది. అయితే దీనిపైన గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇటు పార్లమెంట్ లో కాకుండా వివిధ రాష్ట్రాల్లో ఇటు బీహార్, జార్ఖండ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మొత్తం భారతదేశం కూడా అట్టడుగుపోయింది ఈ నీట్ వ్యవహారంలో. ఇటు ఢిల్లీలతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా విద్యార్థి సంఘాల నాయకులతో పాటు స్టూడెంట్లు కూడా ప్రొటెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రానికి న్యాయస్థానం కూడా కీలక ప్రశ్నలు కూడా వేసింది. పేపర్ లీక్ ఇద్దరు విద్యార్థులకి సంబంధం ఉందని అంటున్నారు, కానీ అది 23 లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉందన్న విషయము మీకు అర్థం కావట్లేదా అని కూడా, లీక్ ఎలా జరిగింది అనేది తెలుసుకోవాలి, లీక్ అయిన పేపరు ఎంతమందికి చేరిందో గుర్తించారా అసలు అని కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలా చేరిందో తెలుసుకున్నారా, లీకేజీతో లబ్ధి పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు, ఎంతమంది విద్యార్థులు ఫలితాలను హోల్డ్ లో ఉంచారు, వీటికి సమాధానాలు కావాలంటూ వీటిపైన ఒక సమగ్ర కంప్రహెన్సివ్ ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. అన్ని పరిశీలించిన తర్వాత తుది తీర్పు చెబుతామని కూడా ధర్మాసనము ఒక ప్రకటనలో వెల్లడించింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసినప్పుడు వ్యాఖ్యలపై చాలా వరకు విద్యార్థులు కూడా రీటెస్ట్ చేయమని కోరుతున్న నేపథ్యం ఉంది. దాని పరంగా కూడా రాష్ట్రాల పరంగా కూడా అందరూ ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇందులో కష్టపడి చదివిన విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి? ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా ఇప్పుడు వీళ్ళు ఏమనే అవకాశం ఉంది శ్రీచరణ్?
అంటే దీంట్లో 2 థింగ్స్ ఉంటాయి. రియల్ గా మెరిట్ బేస్డ్ గా కష్టపడి చదువుకున్న వాళ్ళు మళ్ళీ అపియర్ అవ్వాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైమ్ ఈ పేపర్ లీకేజ్ తో లబ్ధి పొందిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అయితే దీంట్లో చాలా సెన్సిటివ్ ఇష్యూస్ ఇటీవల కాలంలో కూడా చూసుకుంటున్నాం మనము. విద్యార్థులందరూ కూడా చాలా సెన్సిటివ్ గా మారుతున్నారు.